అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం కృష్ణకుమార్ గారు. నమస్తే. మేడం, ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి 75వ జన్మదినోత్సవం. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ 75 ఏళ్ళలో ఆయన సాధించింది ఏంటి, తర్వాత ఈ మధ్య ఇంకోటి చూసాము, ఆయన మీద కేసులు ఎక్కువ పెడుతున్నారని చెప్పి పెట్టున్నాము. సో ఈ జగన్ గారి ప్రభుత్వంలో ఈ 5 ఏళ్లలో ఆయన మీద 22 కేసులు పెట్టారు. ఏంటి తర్వాత ఒకసారి చంద్రబాబు నాయుడు గారి జీవితం ఎలా నడిచింది కాస్త విశ్లేషణ చెప్పండి మేడం. ఆయన ఒక సామాన్య రైతు కుటుంబం, అంటే 2 ఎకరాల రైతు కుటుంబంలో పుట్టి ఆయన విద్యార్థి నాయకుడిగా ఉంటూ, ఇప్పుడు మనం గల్లా జయదేవ్ అని ఎవరైతే ఎంపీ ఉన్నారో వాళ్ళ తాతగారు ఆయనకి రాజకీయ గురువు, మెంటర్ అంటారు కదా. ఆయన గాడ్ ఫాదర్ లాంటి ఆయన. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఒక దిగ్గజం అని చెప్పుకోవచ్చు రాయలసీమలో. అయితే ఆయన ఇతన్ని ఒక రాజకీయ నాయకుడిగా తయారు చేశాడని చెప్పొచ్చు ఒక రకంగా. అయితే అది అయిపోయిన తర్వాత ఆయన విద్యార్థి నాయకుడిగా ఉండి తిరుపతి యూనివర్సిటీలో ఎన్ఎస్యుఐలో పనిచేస్తూ విద్యార్థి నాయకుడిగా కూడా గెలవటం జరిగింది. ఆ తర్వాత అతనికి ఎమ్మెల్యే అవకాశం ఆయన ఇప్పించారు. రాజగోపాల్ నాయుడు గారు అంటారు ఆయన్ని, ఆయన ఇప్పించారు. అంటే గల్లా అరుణ గారు వాళ్ళ ఫాదర్ అనమాట. అది అయిపోయిన తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా ఆయనకి అవకాశం ఇచ్చారు. అయితే ఆ సందర్భంలో ఎన్టీ రామారావు గారికి ఎవరో సూచిస్తే వాళ్ళ అమ్మాయిని ఇద్దాము అనే ఉద్దేశంతో భువనేశ్వరి గారిని ఇచ్చి చంద్రబాబు నాయుడు పెళ్లి చేయడం జరిగింది. ఆ తర్వాత తదనంతర కాలంలో ఎన్టీఆర్ గారే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొంతకాలం తర్వాత ఈయన కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత సహజంగా ఎన్టీఆర్ కూడా ఉన్న ఉద్దేశం ఏంటి అంటే, ఆల్రెడీ ఇతను పాలిటిక్స్ లో ఉన్నాడు, చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాడు, పైగా ఎమ్మెల్యేగా విద్యార్థి నాయకుడిగా గెలిచాడు, ఎమ్మెల్యేగా గెలిచాడు, మంత్రిగా చేశాడు. కాబట్టి అతనికి అతని దగ్గర నుంచి నేను 100% రాజకీయంగా అతని అనుభవాన్ని నేను ఉపయోగించుకోవచ్చు. నాకు గ్లామర్ ఉంది, ఆయనకు అనుభవం ఉంది, ఈ రెండు పనిచేస్తాయి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడిని బాగా ఆయన కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. పార్టీలో ఒక రకంగా నంబర్ 2 పొజిషన్ కి అంటే ఇప్పుడు పురంధరేశ్వర గారి హస్బెండ్ కావచ్చు, హరికృష్ణ కావచ్చు, వీళ్ళందరినీ దాటుకుని ఆయన నంబర్ 2 స్థానానికి వెళ్ళడం జరిగింది. సరే, అదే సందర్భంలో లక్ష్మీపార్వతిని ఆయన పెళ్లి చేసుకోవటం, వీళ్ళందరూ ఎంత చెప్పినా వినకుండా చేసుకోవటం, ఇదంతా జరిగింది. చరిత్ర ఇదంతా తెలిసిందే మనకి. అయితే ఆ సందర్భంగా లక్ష్మీపార్వతి వల్ల ఎన్టీఆర్ కిను ఆయనకి కొన్ని భేదాభిప్రాయాలు రావటం, ఆ భేదాభిప్రాయాల కారణంగా అసలు తెలుగుదేశం పార్టీలోనే ఒక సంక్షోభం వచ్చింది. ఈ సంక్షోభం వచ్చిన పరిస్థితుల్లో ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి ఒక గడ్డు కాలం అన్నమాట అది. ఆ గడ్డు కాలం సందర్భంగా అంటే 2 సార్లు గడ్డు కాలం తెలుగుదేశానికి. ఒకటి నాదెండ్ల భాస్కర్రావు నుంచి వచ్చింది, రెండోది ఈ లక్ష్మీ పార్వతి రాక తర్వాత వచ్చిన సంక్షోభం. ఈ 2 సంక్షోభాల్లో మొదటి సంక్షోభం అప్పుడు చంద్రబాబు నాయుడు లేకపోయినప్పటికీ, రెండో సంక్షోభం సమయంలో మటుకు వీళ్ళందరూ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి అందరూ అతన్ని నమ్మారు. ఇతనైతేనే ఈ ఆపరేషన్ సక్సెస్ చేయగలడు అని చెప్పి నమ్మి అతనికిచ్చి, ఆ అవకాశాన్ని అతనికిచ్చి, నువ్వే సమర్థుడివి, నువ్వే చెయ్యాలి అని చెప్పి అతనికి ఇస్తే, అతను ఈ ఎమ్మెల్యేలందరినీ తీసుకొని బెంగళూరుకి వెళ్ళి, బెంగళూరులో అక్కడ ఒక హోటల్లో పెట్టి వాళ్ళని పార్టీని రక్షించుకోవడానికి క్యాంప్ రాజకీయం లాగా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే అప్పట్లో మనకి ఈ ఈ విషయాలు ఏమి ఇలా చేసుంటారు, ఇలా చేశారు అంటే అప్పట్లో సోషల్ మీడియా ఇంత లేదు కదండి, అందుకని ఎవరికి తెలియదు. అయితే ఈ మధ్య కాలంలో ఒక ఎన్టీఆర్ కి వైఎస్డిగా పనిచేసిన ఒక పోలీస్ ఆఫీసర్ రిటైర్ అయ్యారు. ఆయన పేరు మర్చిపోయాను, సారీ, అసలు గుర్తుపెట్టుకోవాల్సిన పేరు అది. ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన ఒకటే చెప్పారండి సింపుల్ గా,
ఆయన చెప్పారు కాబట్టి నేను కన్విన్స్ అయ్యాను. అంతకు ముందు వరకు ఇదేదో తన అధికారం కోసమే చంద్రబాబు నాయుడు ఏదైనా చేసుండొచ్చేమో అనే ఒక అపనమ్మకం, ఒక నమ్మకం నాకు ఉండేది. కానీ అది తప్పు అని చెప్పి ఆయన చాలా సిన్సియర్ ఆఫీసర్. ఆయన ద్వారా తెలిసింది. ఆయన చెప్పింది ఏంటంటే, ఆ రోజు బెంగళూరులో ఈ ఎమ్మెల్యేలు అందరూ కలిసి అక్కడ ఉన్నప్పుడు నాకొకటి కావాలి, నాకొకటి కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని చంద్రబాబు నాయుడిని ముప్పు తిప్పలు పెట్టారు. 3 చెరువులు నీళ్లు తాగిచ్చారు. ఆ సందర్భంలో గనక, ఆ సంక్షోభ సమయంలో గనక చంద్రబాబు నాయుడు కాకుండా ఇంకెవరైనా ఉండున్నట్లయితే గనక అసలు ఇవాళ మనం అసలు తెలుగుదేశం పార్టీ ఉంది అని చెప్పుకోవడానికి ఉనికిలో కూడా పార్టీ ఉండేది కాదు. ఆ రోజు అతను ఓపిగ్గా, నేర్పుగా వాళ్ళందరితో మాట్లాడటం కావచ్చు, వాళ్ళ నిర్ణయం మార్చుకోకుండా ఉండటంలో కావచ్చు, వాళ్ళకి వాళ్ళు ఏది కోరితే అది అందించటంలో కావచ్చు, ఒక పక్కన వీళ్ళందరినీ చూసుకుంటూ మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ లో వ్యూహాల గురించి చూసుకుంటూ 2 రకాలుగా అతను 2 అంచెల వ్యూహంతో పనిచేశాడు. అతను గాని లేకుండా ఉన్నట్లయితే అసలు అని ఆయన చెప్పిన తర్వాత ఓ ఇలా జరిగుండొచ్చు అనమాట. అంటే ఈ రోజుకి కొడాలి నాని లాంటి వాళ్ళు వెన్నుపోడుదారు మామకు మోసం చేశాడని చెప్తా ఉంటారు కదా. అలాంటి సందర్భంలో ఈయన మాట్లాడటం విన్న తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు మంచోడని గాని, లేకపోతే ఇంకొకళ్ళు చెడ్డోళ్ళని గాని ప్రత్యేకంగా అనుకోవాల్సిన అవసరం మీలాంటి వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి అవసరం లేదు. కానీ చరిత్రే కదా. అది జరిగిపోయిన కొడాలి నాని అతి తెలివితేటలు, ఆయనకి అరికాల్లో కూడా తెలివితేటలు లేవు అని తెలిసేది ఎక్కడంటే, మరి చంద్రబాబు నాయుడు వెన్నుపోటుదారుడే గనక అయ్యున్నట్లయితే ఈ రోజు నువ్వు మాట్లాడుతున్న మాటకి నువ్వు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఇచ్చిన బీఫామ్ తోటి నువ్వు ఎలా ఎమ్మెల్యేగా గెలిచావు? నీకు అప్పుడు గుర్తు రాలేదా? ఇప్పుడు ఎందుకు నీకు గుర్తొచ్చింది అని అందుకే అతనికి అరికాల్లో కూడా తెలివితేటలు లేవు అనేది పూర్తిగా తెలివి తక్కువ వాడు. ఎవరు ఎలా ఆడిస్తే అలా ఆడతాడు అనేది కొడాలి నాని గురించి తెలిసింది. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, చంద్రబాబు నాయుడుని అపర చాణక్యుడు, రాజకీయ దురంధరుడు, ఇలా చాలా విషయాల్లో ఒక పెద్ద స్ట్రాటజిస్ట్ ఇట్లా పోలుస్తా ఉంటారు చంద్రబాబు నాయుడు. ఆయన ఒక ఎగ్జాంపుల్ గా మాట్లాడుకుంటారు అతని గురించి. మరి అలాంటి చంద్రబాబు నాయుడు కొడాలి నాని లాంటి వాళ్ళని ఎందుకు ఆ రోజు పార్టీలో ప్రోత్సహించారు, ఎందుకు పార్టీలో ఉంచుకున్నారు అంటే, అతను ఏదో హరికృష్ణ శిష్యుడు కాబట్టి హరికృష్ణ మాటని తీసేయలేక కొడాలి నానిని పెట్టుకున్నందుకు గాను ఒక తల కొరివిలాగా తయారయ్యాడు కొడాలి నాని. అంటే ఆ కుటుంబంలో వాళ్ళ మాటని గౌరవించకుండా ఉన్నట్లయితే చూసే హరికృష్ణను కూడా బాధ పెట్టినట్టు అవుతుంది అని చెప్పి ఆయన చేసిన దానికి ఇవాళ ఇన్ని మాటలు అనిపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇట్లాంటి వాళ్ళు ఎవరో కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, రోజా కావచ్చు, ఈయన పార్టీలో నుంచి ఎండిపోయి వైసీపీ పార్టీ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టులు చదువుతున్న వాళ్ళు విమర్శించాలే గాని వేరే వాళ్ళు విమర్శించే పరిస్థితి లేదు. ఉంటాయండి, ఇన్నాళ్ళ రాజకీయ ప్రస్థానంలో విమర్శ లేకుండా ఉండదు. అందరినీ మెప్పించడం అనేది జరిగేది కాదు. కానీ మనము విమర్శలతో పాటుగా, అంటే ఒక స్థాయి ఉన్నవాళ్ళు కానీ, ఒక జ్ఞానము పరిజ్ఞానం ఉన్న వాళ్ళు విమర్శించారనుకోండి, దాన్ని మనం తీసుకుంటాం. ఇలాంటి బజార్ కుక్కలు మాట్లాడిన దానికి కానీ, లేకపోతే పేటిఎం గార్డు మాట్లాడిన దాన్ని కానీ పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్ళిపోయారు. అది ఆయన సంయమనానికి గుర్తు. అంటే ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలు ఏంటి అంటే, అందరినీ కలుపుకుని పోవటం. కొన్ని సందర్భాల్లో జరగలేదు, అది మనం పుట్టినరోజు సందర్భంగా అన్ని పొగడ్తలే కాదు, కొంచెం ఆత్మవిమర్శ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మనం నిష్పక్షపాతంగా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఇన్ని ఒడిదుడుకుల మధ్యలో ఆయన రాజకీయాన్ని ముందుకు నడిపించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి ఆయనదైన ముద్ర ఆయన వేసుకున్నారు. అలాంటి విషయంలో ఆయన చాలా ముద్ర వేసుకున్నారు అనేది మామూలుగా అయితే బాహ్య ప్రపంచానికి ఇంతగా తెలిసిండేది కాదు.
ఆ జగన్మోహన్ రెడ్డి ఆయన ఏదో ఇబ్బంది పెడదాము అనే ఉద్దేశంతో, ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు 22 కేసులు కేవలం ఈ 5 ఏళ్లలో పెట్టారు అని చెప్పి. ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో లేనిది ఈ 5 ఏళ్లలోనే ఇన్ని కేసులు రావటం వెనకమాల సూక్ష్మంలో మోక్షం ఏంటో అందరికీ తెలుసు, సమాజంలో అందరికీ తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి చాలా చాలా చంద్రబాబు నాయుడుకి మంచి చేశాడు. అదేంటి అంటే, మొన్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసి అక్రమంగా ఒక పసలేని కేసు పెట్టి కేంద్ర ప్రభుత్వం అండతోటి ఆయన్ని రాజమండ్రి జైల్లో పెట్టడం జరిగింది. పైగా ఆయన బెయిల్ కోసం అడక్కోకుండా అతను క్వాష్ కోసమే అడిగారు చంద్రబాబు నాయుడు. దాన్ని ఏమన్నారంటే చాలా మంది, ఆయన జైల్లో కూర్చొని సానుభూతిని సంపాదించుకోవాలనుకున్నాడు, అందుకే క్వాష్ అడుగుతున్నాడు, ఇది బెయిల్ వచ్చే కేసు అన్నారు. కానీ ఆయన ఉద్దేశం ఏంటి అంటే, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి బెయిల్ పైన బయట ఉన్నాడు, ఆయన క్వాష్ కి ప్రయత్నించినా గానీ క్వాష్ అవ్వలేదు, ఆయనకి కేసే అయ్యింది, ఆయన బెయిల్ మీద ఉన్నాడు. మరి నేను కూడా బెయిల్ మీద ఎందుకు ఉండాలి అనే ఉద్దేశంతో 52 రోజుల పాటు పోరాటం జరిగింది. అయితే ఈ 52 రోజుల కాలంలో ప్రపంచం మొత్తం చంద్రబాబు నాయుడు మీద కేసు గురించి మాట్లాడుకుంది. ఆయన ఎప్పుడో హైదరాబాదు ఐటీ డెవలప్మెంట్ కావచ్చు, ఐటీ ఆధారిత డెవలప్మెంట్ లో ఆయన ఎప్పుడో ప్రపంచం దృష్టిని ఆకర్షించినప్పటికీ హైదరాబాద్ ని ఈ కేసు వల్ల మరి కాస్త దృష్టిని ఆకర్షించాడు. అతని గురించి తెలియకుండా ప్రతి వాళ్ళు మాట్లాడిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గురించి. మరి ఇది ఒక రకంగా విశిష్టమైన అవకాశం కదా చంద్రబాబు నాయుడుకి. ఆయన చేసింది ఆయనే చెప్పుకుంటే, ఇగో కొడాలి నాని వాళ్ళు, అరే నీ గురించి నువ్వు కాదురా, ప్రపంచం మాట్లాడాలరా అని మాట్లాడాడు. మరి ప్రపంచమే మాట్లాడింది. అసలు ఏ దేశంలో ప్రదర్శనలు జరగలేదు ఆ విషయంలో. తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ప్రదర్శనలు జరిగినాయి, నిరసన ప్రదర్శనలు హైదరాబాద్ లో జరిగినాయి. ఇంకా హైదరాబాద్ లో టిఆర్ఎస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి తోటి స్నేహం వల్ల కానీ, చంద్రబాబు నాయుడు మీద గుడ్డి వ్యతిరేకతతో కానీ ఇక్కడ అవకాశం ఇవ్వలేదు. కానీ అవకాశం ఇచ్చి ఉంటే హైదరాబాద్ లో కూడా ఇంకా చాలా జరిగింది, ఇంకా చాలా జరిగి ఉండేది. మరి అది అయిపోయిన తర్వాత ఒక లైవ్ కాన్సర్ట్ జరిగింది. అది నభూతో నభవిష్యత్ అన్నట్లు జరిగింది. అది అసలు ఏ రాజకీయ నాయకుడికి ఇంత జరగలేదు. మామూలుగా ఏంటంటే, ఒక రాజకీయ నాయకుడు పుట్టి పెరిగి రాజకీయ జీవితం అంతా అయిపోయిన తర్వాత, ఒక రకంగా చనిపోయిన తర్వాత వాళ్ళ కీర్తి ప్రతిష్టల గురించి మాట్లాడుకోవటం మనం విన్నాం. కానీ మామూలుగా రాజకీయాల్లో ఎవరి గురించి వాళ్ళు చెప్పుకుంటారు, రెండో వాళ్ళు చెప్పరు. ఎప్పుడు చెప్తారు? చనిపోయిన తర్వాత కీర్తిశేషులండి అని మాట్లాడతారు, ప్రతి వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడతారు. కానీ చంద్రబాబు నాయుడికి ఈ అపూర్వ అవకాశం దక్కింది. ఏంటి అంటే, ఆయన ఉండగానే ఆయన గురించి లైవ్ కాన్సర్ట్ జరిగింది అంటే, అంతమంది ప్రజలు వచ్చారు అంటే, కూర్చున్నారు అంటే, అది ఒక పండగలాగా ఉత్సవం లాగా జరుపుకున్నారు అంటే, ఇంతకంటే ఏం కావాలండి ఒక రాజకీయ నాయకుడికి? 25 కేసులు కాదు, 100 కేసులు పెట్టుకోమనండి, 100 కాదు 1000 కేసులు పెట్టమనండి వీళ్ళకి అవకాశం ఉంటే. ఏమవుతుంది చెప్పండి? ఇంకొకటి కూడా చెప్పక తప్పదు. ఇప్పుడు బీజేపీతో ఈయన పొత్తు పెట్టుకున్నాడు, పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకున్నాడు అనేది ఒక పెద్ద విమర్శ. కానీ ఆ విమర్శను కూడా మనము కొంచెం ఇన్క్లూజివ్ గా ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, బీజేపీ తోటి పొత్తుకి చంద్రబాబు నాయుడు వెంపర్లాట. బీజేపీయే వచ్చింది ఇతనితో పొత్తు కోసం. ఎందుకు అంటే, ఇతను ఇంతకు ముందు కేంద్ర రాజకీయాల్లో అతను చక్రం తిప్పాడంట అని లక్ష్మీపార్వతి లాంటి వాళ్ళు ఎగతాళి చేసినప్పటికీ కూడా, నిజంగానే ఒక ప్రముఖ చక్రం తిప్పాడని నేను అనగాని, ఒక ప్రముఖ పాత్ర అయితే కేంద్ర రాజకీయాల్లో అతని ముద్ర అయితే ఉంది, చంద్రబాబు నాయుడు ముద్ర. అయితే మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ ఐక్యమయ్యే పరిస్థితి వాతావరణం భారతదేశంలో వచ్చింది. ఆ సందర్భంగానే ఇండియా కూటమి అని చెప్పి పెట్టారు. ఇండియా కూటమి పెట్టినప్పుడు ఇతను ఇండియా కూటమిలోకి వెళ్తాడేమో, వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఈ ఇండియా కూటమి ఎక్కడ బలపడిపోతుందో
బలపడిపోతే చాలా కష్టం అవుతుంది. ఇవాళ ఇతను ఒక బలమైన నాయకుడు ఆ దక్షిణాది రాష్ట్రాల్లో అనే ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు తోటి వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి, నీకు ఎన్నికలు సజావుగా జరగాలంటే, నీకు ఎంత ప్రజాబలం ఉన్నప్పటికీ, నీ క్యాండిడేట్లు ఎంత సరైన క్యాండిడేట్లు అయినప్పటికీ కూడా నీ గెలుపుకి మేము సహాయ సహకారాలు అందిస్తాము అంటే, వాళ్ళు ఇండైరెక్ట్ గా చెప్పింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి సహాయం చెయ్యం గాని నీకైతే చేస్తాము అనే ఒక మాట మాట్లాడి, ఎందుకు అలా అన్నారు? జగన్మోహన్ రెడ్డి ప్రభ రేపో మాపో ఆరిపోద్ది అన్నట్లుంది ఆ వెలుగు. అందుకోసం అని చెప్పి ఇప్పుడు ఎవడైనా ఒట్టిపోయిన గీదకి మేత ఎందుకు వేస్తాడు? వేడు కదా. అదే చంద్రబాబు నాయుడు గనక చేతిలో పెట్టుకుంటే గనక ఎంపీ రేపు పార్లమెంట్ లో ఇప్పుడు మొన్నటిదాకా వీళ్ళు ఇచ్చిన సహకారం ఏదైతే ఉందో, కేసీఆర్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళు ఇచ్చిన సహకారం ఏదైతే ఉందో ఆ సహకారాన్ని పొందాలి అనే ఉద్దేశంతో, పైగా నార్త్ లో వాళ్ళు జెండా పాతాలు ఏమైనా సరే, నార్త్ లో అసలు మనం లేకుండా అయిపోయాం, మొన్నటిదాకా కర్ణాటక ఉండింది ఇప్పుడు అది కూడా లేదు అనే ఉద్దేశంతో నార్త్ లో బలం పెంచుకోవాలనుకున్నారు. ఆంధ్రాలో బలం పెంచుకోవాలని కాదు. ఆంధ్రాలో వాళ్ళు తలకిందులుగా తపస్సు చేసినా వాళ్ళకి బలం పెరగదు. కానీ ఇది మొత్తం సౌత్ ని చేతిలోకి తీసుకోవడం కోసం చంద్రబాబు నాయుడిని వాడుకోవాలనే ఉద్దేశంతో వచ్చారు. ఇప్పుడు ఒక జాతీయ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడితోటి పొత్తు పెట్టుకోవటానికి వెంపర్లాడింది అంటే అది బలం ఎవరిదంటారు? చంద్రబాబు నాయుడుదే కదా. అయితే ఈ పరిస్థితుల్లో జీవితంలో ఎన్ని ఉన్నప్పటికీ కూడా చంద్రుడికో మచ్చలాగానో లేకపోతే ఇంకోటో పోయినసారి ఎన్నికల్లో ఓడిపోవటం జరిగింది. ఈ 5 సంవత్సరాలు ప్రతిపక్ష పాత్ర పోషించనివ్వకుండా, అసలు అసెంబ్లీయే సరిగా జరగకోకుండా, జరిగినా గానీ ప్రతిపక్ష నాయకుల్ని రానివ్వకోకుండా రకరకాల ప్రయత్నాలు, విన్యాసాలు చేసినప్పటికీ కూడా అతను సరైన ప్రతిపక్ష పాత్ర పోషించాడు, ఆ రాష్ట్రం గురించి ఆలోచించాడు అనడానికి తార్కాణమే మొన్న ఆ కేసు అప్పుడు అతని పైన పెళ్ళుబిక్కిన అభిమానం కావచ్చు, అతనికి ఆసరాగా అండగా ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు అండగా నిలిచాడు. ఇది ఒక జీవితానికి ఇంతకంటే అక్కర్లేదండి. కొన్నిసార్లు గెలుస్తారు, కొన్నిసార్లు ఓడిపోతారు, ఏది ఏమైనప్పటికీ. కానీ వీటన్నిటిని మించి ఒక ప్రొఫెసర్ హరగోపాల్ గారు, మామూలుగా అయితే ఆయన చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా ఆయన ఒక సోషల్ యాక్టివిస్ట్ లాగా, ఆయన ఒక సిద్ధాంతకర్తలాగా ఆయన ఏం మాట్లాడేవాళ్ళు అంటే, ప్రపంచ బ్యాంకుకి ఏజెంట్ గా పనిచేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడికి ఐటీ తప్పితే వేరే ఏది ఉండదు, ఏది పట్టదు. మిగతా వాళ్ళు మనుషులు కాదా? మిగతా వాళ్ళకి అవసరాలు ఉండవా? రైతుల సంగతి ఏంటి, అదేంటి ఇదేంటి అని చెప్పి హరగోపాల్ గారు మాట్లాడేవాడు. ఇప్పటికీ అదే మాట్లాడతారు, నో డౌట్. కానీ మొన్న ఆయన జైలుకి వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చాలా అత్యుత్తమమైన స్టేట్మెంట్ ఇచ్చారు. బహుశా తెలుగుదేశం పార్టీలో ఎన్ని నీరాజనాలు వచ్చినప్పటికీ, లేకపోతే ప్రపంచం మొత్తం ఆయన గురించి ఆలోచించిన దానికంటే కూడా ఒక గొప్ప మాట హరగోపాల్ గారి నుంచి వచ్చింది. అదేంటి అంటే, ఆయన ఎందుకు మాట్లాడారంటే, ఇక్కడ కేసీఆర్ పోకడలకి, అక్కడ జగన్మోహన్ రెడ్డి పోకడలకి పోలుస్తూ ఆయన ఒక అభివృద్ధి ఎట్లా ఉండాలి, ఒక అభివృద్ధి తారక మంత్రం లాగా ఉన్న ఒక సీఎం ఉంటే ఎలా ఉంటది అని చెప్పటం కోసం ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఏంటంటే వేరే దేశం నుంచి ఎవరో వచ్చిన ప్రతినిధులతో మాట్లాడినప్పుడు కానీ, లేకపోతే ఈ చైనా నుంచి ఎవరో వచ్చి హూ ఈజ్ బాబు వి వాంట్ టు మీట్ బాబు అని చెప్పి ఈయన అడిగారంట. హీజ్ అడ్రస్ ఐకాన్ అని, అలాగే హీజ్ సింబల్ ఆఫ్ డెవలప్మెంట్ అని కానీ, ఇలా రకరకాలుగా మాట్లాడారంట. అలాగే ఇప్పుడు మనకి హైదరాబాద్ లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. మనకు ఐఎస్పి వస్తే వాళ్ళు బాంబేలో పెట్టాలని,
ఎవరైనా ఏదైనా కొత్తది పెట్టాలి అనుకున్నప్పుడు ఫస్ట్ బాంబే గురించి ఆలోచిస్తారు. తర్వాత మన సౌత్ లో పెట్టాలి అంటే గనక బెంగళూరు గురించి ఆలోచిస్తారు. అయితే వాళ్ళు ఆ రెండు చోట్ల ప్రయత్నం చేశారు. బాంబేలో అసలు వాళ్ళు బాంబే గవర్నమెంట్ వాళ్ళకి అసలు ఇంటర్వ్యూనే ఇవ్వలేదంట. తర్వాత కర్ణాటక గవర్నమెంట్ లో ఆయన ప్రయత్నం చేస్తే మాకేంటి లాభం, దానివల్ల మాకేం వస్తుంది, అదే రకరకాలుగా మాట్లాడారంట. కానీ ఈయన అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉంటే ఇక్కడికి వస్తే వాళ్ళకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసి ఆ ఐఎస్బికి ఇవ్వాలనుకున్న ల్యాండ్ ఎక్కడుంది, దాని కనెక్టివిటీ ఏంటి, ఆయన ఎంత ల్యాండ్ ఇవ్వాలనుకుంటున్నారు, ఎన్ని రాయితీలతో ఇవ్వాలనుకుంటున్నారు అనేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి తరువాత డిన్నర్ టైంలో ఈయన దగ్గరుండి ప్రతి గెస్ట్ కి డిన్నర్ ప్లేట్ అందించారు. అంటే ఆ 24 గంటలు డెవలప్మెంట్ అనే ఒక మాయ అంటారా, మొత్తం అంటారా, దానిలోనే ఆయన ఉండి పనిచేశారు. కానీ ఒక్క పొరపాటు ఏం జరిగింది అంటే ఒక్క అభివృద్ధి అనేది అన్ని రంగాల్లోనూ అన్ని విషయాల్లోనూ ఉండాలి. మీరు విద్య అవకాశాలు పెంచారు, వైద్య అవకాశాలు పెంచారు, ఐటీని పెంచారు. కానీ మీరు చేసింది ఏంటి అంటే వ్యవసాయదారుల గురించి రెండో వాళ్ళకి ఒక అవకాశాన్ని ఇచ్చారు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకునే ఆ, వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఆయన ఆ రోజు రైతులు రుణమాఫీ, రైతులు నిజంగా కష్టపడుతున్నారు ఆ రోజు. కానీ మీరు రైతుల గురించి కొంచెం ఆలోచించి ఉండాల్సింది. అది అది ఒక్కటి మాత్రమే మనం మాట్లాడుకునే విషయం కావచ్చు. లేదు అనుకుంటే ఆయన చుట్టూ ఒక కోటరీ ఉంది, వాళ్ళ మాట వింటాడని గాని, లేకపోతే అందరికీ అవకాశాలు దొరకలేదని గాని, ఇలా రకరకాల మాటలు చాలా ఉన్నప్పటికీ కూడా ఏది ఏమైనప్పటికీ ఆయన ఉమ్, ఆయన అడ్రస్ ఆయనకు ఒక అడ్రస్ ఉంది, పొలిటికల్ అడ్రస్ ఉంది. ఆయన ఆయన ఒక ఐకాన్ గా రాజకీయాల్లో మిగిలిపోయారు అనడానికి ఇంతకంటే సాక్ష్యాలు అక్కర్లేదు. ఒక 75 సంవత్సరాల జీవితంలో ఆ ప్లస్లు మైనస్లు లెక్కేసుకుంటే మైనస్లు తక్కువ, ప్లస్లు ఎక్కువతోనే పైగా ఈయన చాలా మంది ఇంకా విపరీతంగా ఇప్పుడు ఈ ముందు లక్ష్మీ పార్వతి చంద్రబాబు నాయుడికి నాసులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పి ఆవిడ ప్రశ్నించింది. ఆవిడ కోర్టులో కేసు కూడా వేసింది. అది అది వీగిపోయింది, అది వేరే విషయం. ఇలా అతని మీద ఏది మాట్లాడాలని అనుకున్నా, ఏ అభాండాలు వెయ్యాలనుకున్నా వాటిని నిరూపించలేని పరిస్థితి రెండో వాళ్ళకి కల్పించాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి ఇంతకంటే ఆస్కారం, ఇంతకంటే ఏమి చెప్పక్కర్లేదు అనుకుంటున్నాను నేను. ఏది ఏమైనప్పటికీ ఆయనకి మనం ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం ఈ సందర్భంగా. చాలా సుదీర్ఘంగా చెప్పారు ఆయన గురించి. ఆయన డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే మేము కూడా వెతికి ఏదో ఆ, ఎక్కడో పుట్టి ఇక్కడ కనీసం రైతు కూలీల బిడ్డలుగా పుట్టినా కూడా మేమంటూ మా కాళ్ళ మీద మేము బతికి కాస్త సంపాదించుకునేలా చేశారు. ఆయన ఇలాగే ఇంకొన్ని రోజులు ఆరోగ్యంగా, సంపూర్ణ ఆరోగ్యంగా బతికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనేసి కొత్తగా ఏర్పడిన ఈ రాష్ట్రానికి, అంటే ఇప్పుడు 10 ఏళ్ళైనా కూడా ఇంకా ఎంతో వెనుకబడి ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళాలని ఆశిద్దామండి. ధన్యవాదాలు మేడం.